ఎస్పీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి మహానేత బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా గుర్తుండిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు చెర్ల జగ్గిరెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ఘనంగా కాన్స్టిట్యున్సీ నుంచి అనేక మంది దళితులను అలాగే అగ్రవర్ణాలను అందరినీ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా సమీకరించి ఇంత ఘనంగా చేసినందుకు మా బాబు జగజ్జీవన్ రామ్ తరఫున చెర్ల జగ్గిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. రావులపాలెం ఎస్సీసీఎల్ అధ్యక్షులు సోదరుడు బాలు గారు ఎంతో శ్రమతో 2-3 రోజుల నుంచి నాయకులందరినీ సమీకరించి ఇక్కడ చేకూర్చినటువంటి బాలు గారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, బాబు జగజ్జీవన్ రామ్ గారు 78లోనే కుల వివక్షకి గురి అయ్యాడు. ఇప్పుడు 78లో జనతా పార్టీ బీజేపీ కంటే ముందు జనతా పార్టీలో మొరార్జీ దేశాయ్ గారు దిగిపోయినప్పుడు మా జగజ్జీవన్ రామ్ గారు దేశ ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఆ రోజు కుల వివక్ష చూపించారు. ఈరోజు మా మీద చూపించడం పెద్ద లెక్కేం కాదు. ఈ కూటమి ప్రభుత్వం మాకున్న దేవుడు ఏకైక దేవుడు అని మేము మొక్కుకుంటున్నాం. మేము మొక్కుకున్న హిందూ దేశంలో పుట్టాం, హిందువులు అని చెప్పుకుంటూ మాకు ఇష్టమైన కులదైవాన్ని మొక్కుకుంటాం కూడా మాకు ఇష్టం కాదట. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలో ప్రజలారా మీరు గుర్తించండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని అతి త్వరలోనే గద్దెదించి బాబు జగజ్జీవన్ రామ్ నా కళలు, అంబేద్కర్ కన్న కళలు నెరవేర్చాలని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 119వ జయంతిని పురస్కరించుకొని మరి రావులపాలెంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్యాంప్ ఆఫీసులో మరి వారి యొక్క జయంతి కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇది రావులపాలెం మరి ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఉన్నటువంటి బాలు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించుకుని ఏదైతే మన పెద్దలు మరి జగజ్జీవన్ రామ్ గారు కానీ అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ చెప్పినటువంటి మరి సూక్తుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఏదైతే అంటరానితనాన్ని రూపమాపాలనే విధంగా మరి వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని యువత అంతా కూడా ముందుకు ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినప్పటికీ కూడా ఏదైతే ఆనాడు ఉన్నటువంటి జగజ్జీవన్ రామ్ గారు ఆయన మరి స్వయంగా అంటరానితనాన్ని ఆయన కొండలో నీళ్లు తాగుతుంటే కూడా ఆ వాళ్ళ వివక్ష చూపించేటువంటి విషయాల నుంచి ఇవాళ రిజర్వేషన్ల ద్వారా అదేవిధంగా అనేక రకాలుగా మరి ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా సమానత్వం రావాలనేటువంటి వాటి మీద ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు బాబు జగజ్జీవన్ రామ్ గారు, అదేవిధంగా అంబేద్కర్ గారు. అలాగే మరి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరి వారు ఇచ్చినటువంటి రాజ్యాంగాల్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈరోజు అనేక మంది దళితుల్ని అనగదొక్కే విధంగా ఇవాళ మరి కూటమి ప్రభుత్వంలో మరి ముందుకు పోతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేలా ఉంటుంది. కాబట్టి ఇప్పటికన్నా అటువంటి మహనీయుడి యొక్క జయంతి రోజుని పురస్కరించుకొని మరి ఎవరైతే ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అన్ని పార్టీల వారు కానీ మరి వారు ఇచ్చినటువంటి సూక్తుల్ని, వారు ఇచ్చినటువంటి పద్ధతుల్ని అనుసరించే విధంగా మరి మనంతా కూడా ఉండాలని చెప్పి బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 119వ జయంతి శుభాకాంక్షలు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.